నవమాసాలు పెంచి పోషించి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు భారంగా భావిస్తున్న పిల్లలకు ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తు తరాలను ఆలోచనలో పడేసింది. వివరాలకు వెళ్తే హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి తన కలిగిన ఇద్దరు సంతానం కొడుకు కుమార్తెను అపురూపంగా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసి ఓ స్థాయిలో నిలబెడితే నేడు అదే కొడుకు ఉన్న ఆస్తిని గుంజుకొని కనీసం అన్నం పెట్టలేని స్థితిలో బయటికి వెళ్లగొట్టిన దుర్భర స్థితి తండ్రి తన ఆవేదనను భవిష్యత్తు తరాలకు కూడా ఆలోచించేలా ఓ నిర్ణయం తీసుకున్నాడు. తాను సంపాదించిన 6 ఎకరాల వ్యవసాయ భూమిలో 3 ఎకరాల మామిడి తోట ఉన్న భూమిని తన బాగోగులు చూసుకునే కొడుకుకు అవసరం లేదని భావించి ప్రభుత్వానికి రాసిచ్చాడు. తాను ప్రభుత్వానికి అందించిన భూమిలో తన భార్య పేరు మీద ఓ పాఠశాల కానీ కాలేజీ కానీ నిర్మించాలని తన కోరికను మీడియా ముఖంగా తెలిపారు. తన భార్య 2021 సంవత్సరంలో కరోనా బారిన పడి చనిపోయిందని, అప్పటి నుండి కొడుకు వద్దనే ఉంటున్నానని, తాను గతంలో ఎలకతుర్తి ఎంపీపీగా సేవలు అందించారని, తాను సంపాదించిన ఆస్తిని కొడుకు గుంజుకొని అక్రమంగా హన్మకొండలో కూడా ఉన్న ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకుని తనపై నిత్యం క్రూరంగా మానవత్వం మరచి ఇబ్బందులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తీసుకున్న నిర్ణయంతో నా భార్య కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుందని, కూతురికి రాసిన భూమిని కూడా దౌర్జన్యంగా కొడుకు అడ్డుకున్నాడని, ఇలాంటి వారసుల వల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చావే శరణ్యంగా భావిస్తున్నారని, అందుకే తాను భవిష్యత్తు తరాలకు కూడా కన్నువిప్పు కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేను గోలి శ్యామ్ సుందర్ రెడ్డి, ఎలకతుర్తి గ్రామం, మండలం ఎలకతుర్తి, జిల్లా హన్మకొండ. నేను 2006 నుండి 2011 వరకు ఇక్కడ ఎంపీగా పనిచేసి సేవలు అందించిన. నాకు కుమారుడు రంజిత్ రెడ్డి, కూతురు ప్రశాంతి, 2 సంతానం ఉన్నారు. వాళ్ళకు నేను మంచి ఎడ్యుకేషన్ కష్టపడి మంచి ఎడ్యుకేషన్ బీటెక్ చేయించి ఉద్యోగాలు ఇప్పించిన. తర్వాత 2021 నా భార్య కరోనాతో చనిపోయింది. చనిపోయిన తర్వాత నేను బాగా డిప్రెషన్కి గురై హన్మకొండలో నాకు ఇల్లు ఉన్నది, ఒకటి అపార్ట్మెంట్లో ఉన్నది. కాబట్టి అప్పుడు చనిపోయినాక నా కుమారుడు నన్ను కొట్టి నన్ను బెదిరించి ఆ ఉన్న ఇల్లును తన పేరు చేయమని నన్ను వేధించడం మొదలుపెట్టిండు. కొట్లు మొదలుపెట్టి ఆ ఇంటికి గెంటేసిండు నన్ను. భార్య చనిపోయిన ఉన్న పరిస్థితి కూడా గమనించకుండా ఇంటికి గెంటేయడం జరిగింది. అక్కడ పోయి నేను బయాసాస్టర్లో 5-6 రోజులు ఉండి అక్కడ నుండి ఎలకతుర్తిలో పాతింటికి వచ్చి ఇక్కడ ఒంటరిగా జీవనం చేసుకుంటూ జరుగుతున్నది. అదేవిధంగా నన్ను బెదిరించి నా భార్య పేరు ఉన్న 3 ఎకరాల భూమి కూడా విరాసత్ ద్వారా చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ హన్మకొండలో నీళ్ళు అక్రమంగా బదలాయించుకున్నాడు. అది అక్రమంగానే ఆర్డీ వారికి పిటిషన్ పెట్టిన. ఇక్కడ ఎలకతుర్తిలో ఉన్న నాకు సంబంధించిన 28 గుంటల భూమి ఇళ్ల స్థలాల జాగా దాన్ని నన్ను కొట్టి అపస్మారక స్థితిలోకి పోయినాక ఎంఆర్ ఆఫీసులో తీసుకుపోయి నా చేత బలవంతంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది కూడా నేను ఎందుకు చేస్తాను, నాకు ఇష్టపూర్వకంగా కాదు, అది నేను ఇయ్యనంటే కూడా నన్ను కొట్టి బలవంతంగా అది లాక్కున్నాడు మోసం చేసి. దాన్ని కూడా రావాలని కూడా ఆర్డీ వారికి నేను ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. తర్వాత మొన్న సుప్రీంకోర్టు తీర్పు, అది తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళను చూడని వాళ్ళను మొత్తానికి పట్టించుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆస్తి అనుభవించే హక్కు లేదని నేను చదివి దానికి ప్రభావితమై ఈ గవర్నమెంట్కు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అదేవిధంగా నా భార్య చనిపోయేటప్పుడు కూడా నాతో మాట తీసుకున్నది. చనిపోయే ముందు ఒక 3 ఎకరాల భూమి మన ప్రభుత్వానికి ఇచ్చామంటే మంచి పేరు ఉంటుంది, నీకుంటుంది పేరు, నాకుంటుంది, తప్పకుండా డొనేట్ చేయాలని నాకు నేను ఆయనతో చేతిలో చేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఆమె మాట కోసం నేను ఆర్డీ దగ్గర పోయి నాకు నేను భూమి హ్యాండ్ ఓవర్ చేసి ఆయనకు పత్రం రాసి ఇచ్చి రావడం జరిగింది. ఆయనే 859 సర్వే నెంబర్ల ఎకరమును 871 బై 2లో 2 ఎకరాలు మొత్తం 1 బిట్టు 3 ఎకరాల బిట్టు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ సమాజానికి ఇది మంచి మన ఒక సందేశం పోవాలి. వేరే తల్లిదండ్రులు కూడా ఏమైనా కొడుకులు ఏమైనా ఇబ్బంది పెట్టుకుని ఉంటే కూడా ఇటువంటిది దీన్ని చూసి మన జ్ఞానోదయం కావాలి. ఆ కొడుకులకు జ్ఞానోదయం కావాలి, తల్లిదండ్రులకు కూడా జ్ఞానోదయం కావాలి. వాళ్ళు కూడా ఇటువంటి సమాజానికి మంచి సందేశం పోవాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సర్కారుకు ఇవ్వడం జరిగింది. దీనికి కుమారుడు మళ్ళీ నాకు వచ్చి మళ్ళీ ఏదో బదిలాన్ని వెనుక తీసుకునే లేదు. వాడు ఇట్లనే ఈ విధంగానే నా మీద ప్రెషర్, బయట కూడా ప్రెషర్ సరైన విధంగా కాదు.
నా ఇష్టపూర్వకంగా వాడు మంచిగా చూసుకుంటేనే నేను సర్కార్కి ఇచ్చిన తర్వాత మీకు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది అది రాయబరాలు చెప్తే నేను పోయేది లేదు. నాకు ఇట్లే థ్రెట్టింగ్ చేసామంటే ఆ ఉన్న 3 ఎకరాలు కూడా ప్రభుత్వం నాకు ఇస్తాను చెప్తాను. నాకు థ్రెట్టింగ్ చేసామంటే మాత్రం ఉన్నది కూడా రాత ఈ ఇల్లు ఉన్నది, ఆ ఇల్లు అమ్ముకొని నేను ఎక్కడన్నా జీవిస్తా. కానీ థ్రెట్టింగ్ చేయాలి. నేను లాస్ట్ కోరుకునేదంటే ఈ థ్రెట్టింగ్ చేయాలని అయితే పోలీసులు కూడా థ్రెట్టింగ్ చేయకుండా అప్పుడే ముందు ఆ బుద్ధి అనేది ముందుగానే ఉండాలి. ఇది అంతా అయిపోయినాక చేయలు కాయనాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు. అది అని నేను అతనికి చెప్తాను. నా దగ్గరికి అడ్డం వచ్చి చెప్పేటోళ్ళకి కూడా నేను సీరియస్గా వాళ్ళకి కూడా నాకు పైరు వచ్చి ఇది వెనుక తీసుకోవాలి ముందర తీసుకోవాలని అంటే దానికి మంచిది కాదని మీ ద్వారా నేను కోరుతాను. ఇది నిజం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.